కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఏంట్రా బాబు మళ్ళీ వచ్చాను అనుకుంటున్నారా? చూడండి ఒకసారి అక్కడ మేడం చూడండి. మేడం షాపింగ్కి వెళ్తుందంట. సో రెడీ చేసి మొబైల్ నొక్కుంటూ ఎంత బాగా డోర్ తీస్తూ వాళ్ళ నాన్నని చూస్తుందో, రా డాడీ అంటూ. సో స్టార్ట్ అయింది మా ప్రయాణం. సో ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉన్నామన్నమాట. నేను వాళ్ళ డాడీ ఆలోచిస్తుండగానే మా పాప ముందు వెళ్ళిపోతుంది. ఇంకా నేను వెళ్ళొస్తానంటూ ఈమె వెళ్ళిపోతుంది. ఈమె షాపింగ్ చేస్తుందంట, ఈమె బయటికి వెళ్తుందంట. సో అలా ఇంకా మేము స్టార్ట్ అయిపోయి, ఇంకా మంత్ కదా, సో సరుకులు ఉప్పు పప్పు లేవు అని చెప్పేసి మొదలుపెట్టాం. కానీ మగవారందరూ జాగ్రత్త అండోయ్, మా ఆడవాళ్ళు ఉప్పు లేదు పప్పు లేదు అంటూ మిమ్మల్ని తీసుకెళ్తామా, ఇంకా మీ జోబి ఖాళీ. కాబట్టి ముందే ప్రిపేర్ అయిపోండి. సో లేడీస్తో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు మరి. సో అలానే సరదాగా మేము డీమార్ట్కి వెళ్ళామన్నమాట. నేనేదో ఉప్పు పప్పు కావాలని చెప్పి సరదాగా తీసుకెళ్ళాను, కానీ బిల్లు మాత్రం ఎంత అయిపోయింది. సో అంతే మరి, డీమార్ట్ అంటే అందులో ఆ మాయ ఉందనుకుంటా. సో డీమార్ట్ అనగానే అందరూ ఏముంటుందో అది ఉంటుంది ఇది ఉంటుంది అనుకుంటారు కదా. సో మనం ఒకదానికి వెళ్తామా, యాక్చువల్లీ మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్తాం, మనం ఇవి కావాలి ఇవి కావాలి అని చెప్పి. కానీ అవి తప్ప మిగతా అవన్నీ కొనేస్తాం. అదేంటో మరి ఆ డీమార్ట్ స్పెషాలిటీ అది. సో అంత బాగుంటుంది అనమాట. సో లోపలికి వెళ్ళాక వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట. ఇంకా తెలుసు కదండి. సో అది ఇది కొందాం అది కొందాం అది చూద్దాం ఇది చూద్దాం అలా టైము గడిచిపోయిందనమాట. సో వీడియో తీయడానికి అవ్వలేదు. సో మామూలు క్యాజువల్గా వీడియో తీసాను అనమాట. అసలు డీమార్ట్ ఎంటర్ అయ్యామో లేదోనండి బాబు. మా పాప చూడండి అసలు ఆ ట్రోలీ పట్టుకొని ఆమె తీసుకెళ్తాను, నేనే తీసుకెళ్తాను డాడీ, నేనే షాపింగ్ చేస్తాను డాడీ అని. మధ్య మధ్యలో క్లిప్స్ తీస్తే బాగుండు అనిపించింది, మిస్ అయిపోయాను. సో అది తీసుకుంటుంది, ట్రాలీలో వేస్తుంది, ఇది తీసుకుంటుంది. అసలు అబ్బో మాకంటే ఆమె ఎక్కువ షాపింగ్ చేస్తుంది. సో అలా సరదాగా డీమార్ట్కి వెళ్ళొచ్చామన్నమాట. ఇది మన డీమార్ట్ వచ్చేసి నియర్ బై విజయవాడలో గొల్లపూడి దగ్గర ఉందన్నమాట, ఆంధ్ర హాస్పిటల్ దగ్గర. సో మాకు అది నియర్ అన్నమాట. సో ఎవరెవరు డీమార్ట్కి ఎన్నిసార్లు మంత్కి వెళ్తారో దయచేసి కమెంట్ చేయండి. సో వీలైతే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డీమార్ట్ షాపింగ్ చాలా బాగుంటుందండి. కానీ డీమార్ట్కి వెళ్ళాలి అంటే మాత్రం పర్సు ఫుల్గా పెట్టుకొని వెళ్ళాలి, లేకపోతే పర్సు మొత్తం ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే ఆ డీమార్ట్ స్పెషాలిటీ అది. సో ఒకటి అనుకుంటామా, దానికి 10% ఎక్కువైపోద్ది అనమాట. సో ఒకటి కొనుక్కోవడం పోయి ఒక 10 ఎక్కువ కొనేస్తాం. అందులో ఆ మాయ ఉందండి, ఆ డీమార్ట్ మాయ అది. సో అలానే మగవారు మీకేనండోయ్ జాగ్రత్త, మీ పర్సు ఫుల్ చేసుకొని వచ్చేయండి. ఎందుకంటే మా లేడీస్తో అలా ఉంటుంది మరి షాపింగ్ అంటే. సో నాదేం లేదండి, అంతా మా పాపది మా ఆయనదే. సో అలా షాపింగ్ కంప్లీట్ చేసుకొని సరదాగా ఇంటికి వెళ్ళామన్నమాట. సో మైండ్ రిఫ్రెష్ కోసం అలా బయటకు వచ్చి సరదాగా కావాల్సినవి కొనుక్కొని ఇంటికి వచ్చేసాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.